అమ్మా ఏం పచ్చడి చేస్తున్నావు? చింతకాయ పచ్చడి చేస్తున్నా. పచ్చడి ఎట్లా చేసుకుంటారు చెప్పరా? చింతకాయ పచ్చడి 4-5 చింతకాయలు దంచుకోవాలి, రోట్లే గింజలు తీసేసుకోవాలి. ఇక 5-6 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, అందులోనే మెత్తగా మెదగా నూరుకోవాలి. నూరుకున్నాక ఎల్లిపాయలు వేసుకోవాలి, వేసుకొని మంచిగా నూరుకోవాలి. వేడి వేడిగా అన్నంలో మస్తు ఉంటుంది. ఎల్లిపాయలు ఎక్కువ వేసుకోవాలి, 2-3 అట్లా. పచ్చిమిరపకాయలు, చింతకాయలు, ఎల్లిపాయ వేసుకుంటే మంచి పచ్చడి రెడీ అవుతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే మస్తు ఉంటుంది అనమాట. చెప్తుంటే నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి నాకైతే. మాకైతే ఈ పచ్చడి చాలా ఇష్టం. ఇష్టం ఉన్న వాళ్ళు పోపు పెట్టుకోవచ్చు, పోపు లేకున్నా బాగుంటుంది ఈ పచ్చడి. బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మిక్సీలో నూరుకున్న దానికన్నా రోట్లో నూరుకున్న పచ్చడి చాలా టేస్ట్, మంచిగా ఉండదు. రోటి పచ్చడి బాగుంటుంది.